నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వజ్రోత్సవ వేడుకలకు అందరూ సహకరించాలి. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నేడు గురువారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 26, 27, 28 తేదీలలో నిడదవోలు పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలు జరగనున్నాయని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గే సహకారంతో వారి డిపార్ట్మెంటు నిడదవోలు యొక్క చరిత్రను ఈ వజ్రోత్సవ వేడుకల్లో పుస్తక రూపంలో ప్రజలకు అంకితం చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ వజ్రోత్సవ వేడుకల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం జరుగుతుందని అన్నారు. నిడదవోలు పురపాలక సంఘ మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్లను ఘనంగా సత్కరించుకోవటం జరుగుతుందని, వారు లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులను సన్మానించటం జరుగుతుందని తెలిపారు. నిడదవోలు పురపాలక సంఘానికి ప్రస్తుతం ప్రత్యేకంగా గుర్తింపు పొందిన అధికారిక లోగో లేదని, ఒక కొత్త లోగో రూపకల్పన చేయబడిందని, భవిష్యత్తు అధికారిక వినియోగం కోసం అమల్లోకి తీసుకోవటానికి కౌన్సిల్ వారి ఆమోదం కోరటం జరుగుతుందని చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, పట్టణ కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరు సాయిబాబు గారు వైస్ చైర్మన్ అండి, మధ్యపేట సుబ్రహ్మణ్యం గారు, ఒంగుమల్ల ముసూరు మధ్య సరస్వతి గారు. ఇప్పుడు గవర్నమెంట్ నారాయణ గారితో మాట్లాడటానికి ఈ రోజు మేము వెళ్తున్నామండి. అపాయింట్మెంట్ తీసుకున్నాం. దీని నిమిత్తం మన నిడదవోలు 60 సంవత్సరాల డైమండ్ జూబ్లీ 26, 27, 28 తేదీల్లో మనం జరుపుకోవడానికి గతంలో మనం దాంట్లో మన మినిస్టర్ గారి సహకారంతో వారి డిపార్ట్మెంటు 200 సంవత్సరాల నిడదవోలు చరిత్రని డైమండ్ జూబ్లీ కాడకు నిడదవోలు ప్రజలకి ఇవ్వబోతున్నాం. అలాగే మనం 131,36,70,000 రూపాయలతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ రోజు శంకుస్థాపనలు కొన్ని రోడ్లు ఓపెనింగ్ పెట్టాము. అవి ఏంటంటే గోదావరి వాటర్ ప్రాజెక్ట్ 83,82,00,000. అదే వాటర్ది ఇది ఎన్టీఆర్ నగర్ వాటర్ ప్రాజెక్ట్ 5,96,00,000, సుమారుగా 90 కోట్ల రూపాయలు. రీజనరేషన్ ఆఫ్ వాటర్ బాడీ మాలకోడు, దానికి 4,53,00,000. అదే మాలకోడులో ఎస్టీపీ ప్లాంట్ 5.8 MLDకి 11,05,00,000. అలాగే మన మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్కి 3,40,00,000. ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి మనం చేద్దాం అనుకున్నాం గతంలో చెప్పాను నేను. దానికి మనకి 2 ఆప్షన్లు వచ్చినాయి మనకి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక మెగా ప్రాజెక్ట్ కాకినాడ దగ్గర డెవలప్ చేస్తుందండి. అది మన నిడదవోలు వేస్ట్ అంతా కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక ప్రపోజల్ వచ్చింది. మనం డే టు డే మన కలెక్షన్ అక్కడికి వెళ్ళిపోతుంది. మన నిడదవోలు ఒక సంస్కృతి, ఏమి చేసినా అది పార్టీ వరకే తప్పితే డెవలప్మెంట్ విషయంలో పార్టీ అనేది లేకుండా మన పెద్దలు మన ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ 4 కాలేజీలు వచ్చినాయి అంటే ఏ ఊళ్ళో ఆంధ్రప్రదేశ్లో ఏ ఊళ్ళో ఉన్నాయి 4 కాలేజీ గవర్నమెంట్ కాలేజీలు. ఇప్పుడు అలాగా మనం ఈ వజ్రోత్సవాన్ని మన అందరం కలిసి కట్టుగా ఒక ఫ్యామిలీలో చేద్దామండి. మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలండి.
అయితే ఈ వజ్రోత్సవం వేడుకల్లో అందరూ పార్టిసిపేట్స్ అనేది ఉంది, అలాగే పోటీలు కూడా పెట్టుకొని మనల్ని మనం ఇంకా అభినందించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో స్కూల్స్ లోనే కాదు మన కౌన్సిలర్స్ మన ఆఫీస్ సిబ్బంది కూడా కలిపి కొన్ని ఆటల పోటీలు పెట్టుకుందామన్న ఆలోచన అయితే అనుకున్నాము. దయచేసి అందరూ కూడా ఒక జెంట్స్ అందరూ క్రికెట్ ఆడితే బాగుంటది అన్న ఉద్దేశంతో మన మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కౌన్సిలర్, ఎందుకంటే ఎప్పుడు మనం ఒక కుటుంబం, మున్సిపాలిటీ అనే కుటుంబంలో మన అందరూ కూడా మెంబర్స్ కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరెవరు క్రికెట్ ఆడతారో వాళ్ళందరికీ, అదేవిధంగా ఆడవాళ్ళందరికీ షటిల్, ఇక తగ్గఫార్ అని అంటున్నారు, ఏదైనా ఇంకేదైనా మీరు ఈ పలానా ఆడితే బాగుంటుంది అనే సజెషన్ ఏమన్నా మీ అందరి నుంచి వచ్చినా కూడా వస్తే మనము ఈ 1 వీక్ లో మనం కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకుని ఈ ప్రైజ్లన్నీ కూడా గెలిచిన వాళ్ళకి మనం అక్కడ ఈ వేడుకల్లో మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టు ఉంటుందన్న ఆలోచన. దీనికి మీ అందరి సహకారం కావాలి. ఎవరెవరు ఏ ఆటల్లో మనం పార్టిసిపేట్ చేయగలిగితే ఇంకేమైనా ఆడదామా, వేరే ఆట ఏదైనా సజెస్ట్ చేస్తారా, అది ఒకసారి మీ అందరినీ కూడా నేను సలహా అడుగుతాను. దయచేసి నాకు మీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.